లోక్సభ స్పీకర్ ఎన్నిక కాసేపట్లో మొదలు కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ సాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి. అధికార ఎన్డీఏ తరపున మాజీ స్పీకర్ ఓం బిర్లా, ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ నేత కె సురేష్ బరిలో నిలిచారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో లోక్సభ సభ్యులు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో ఇండియా కూటమి స్పీకర్ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టింది. భారత్లో స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది 4సారి. 1952, 1967, 1976లో స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. 5 దశాబ్దాల తర్వాత దేశంలో స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ఇండియా కూటమి అభ్యర్థిని బరిలోకి దించడంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలముండగా ఇండియా కూటమికి 234 మంది సభ్యుల బలముంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. ఎన్డీఏ బలంతో పాటు మరికొన్ని పార్టీలు ఓం బిర్లాకు అనుకూలంగా ఓటు వేయనుండడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. ఏపీ నుంచి అధికార ప్రతిపక్ష పార్టీలు ఓం బిర్లాకు ఓటు వేయనున్నాయి. ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ 16 మంది ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇవాళ తప్పనిసరిగా లోక్సభకు హాజరు కావాలని పార్టీ చీఫ్ విప్ హరీష్ బాలయోగి 3 లైన్ విప్ జారీ చేశారు. కాసేపట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఏపీ బీజేపీ జనసేన సభ్యులను కూడా టీడీపీ సమావేశానికి ఆహ్వానించింది. వైసీపీ ఎంపీలు కూడా ఓం బిర్లాకు ఓటు వేయనున్నారు. స్పీకర్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రాజ్నాథ్ సింగ్ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిని కోరారు. తమ మద్దతు ఎన్డీఏ అభ్యర్థికి ఉంటుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, పార్లమెంట్ సమావేశాలు 3వ రోజు ఈరోజు 11 గంటలకి పార్లమెంట్ ప్రారంభమవుతుంది. ఈరోజు స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 48 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది జరుగుతూ వచ్చింది. కానీ అధికార విపక్షాలు రెండు కూడా ముఖ్యంగా పోటాపోటీగా ఇటు అధికార పక్షం, ప్రతిపక్షం తమకు సహకరించడం లేదని చెప్పి విమర్శిస్తోంది. అలాగే ప్రతిపక్షంగా ఉన్న ఇటు విపక్ష ఇండియా కూటమి అధికార పక్షం ప్రతిపక్షం యొక్క మాటను పరిగణలోకి తీసుకోవడం లేదు, తమ కన్సెన్సస్లోకి తీసుకోవడం లేదు అని చెప్పి వాళ్ళు ఈ స్పీకర్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని బరిలోకి దింపడం జరిగింది. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా ఉన్నారు. గతంలో 17వ లోక్సభకి స్పీకర్గా ఆయన పనిచేశారు. అలాగే ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థిగా కొడికొండల సురేష్ 8 టర్మ్స్ ఎంపీగా ఈయన కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బరిలో దించడం జరిగింది. ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ఇటు కొడికొండల సురేష్కి తమ మద్దతును ప్రకటించడం జరిగింది. టీఎంసీ మరి కాసేపట్లో అధికారికంగా తమ మద్దతు, ఎందుకంటే టీఎంసీని మొదటగా కన్సల్ట్ చేయకుండా, వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా స్పీకర్ పోస్ట్కి ముఖ్యంగా అభ్యర్థిని బరిలోకి దించినట్లుగా ముఖ్యంగా చెప్తున్నారు. సో నిన్న సాయంత్రం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. సో అందరూ మద్దతు ఇస్తామని చెప్పి తెలిపినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారికంగా మరి కాసేపట్లో టీఎంసీ తమ స్టాండ్ని వెల్లడించబోతోంది. అలాగే ఎన్డీఏ పక్షాల తరఫున ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ అలాగే టీడీపీ విప్ జారీ చేశాయి. అలాగే ఇతర పక్షాలు కూడా కొన్ని పార్టీలు విప్ జారీ చేసిన పరిస్థితి ఈరోజు స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సభలోనే ఉండాలని చెప్పి 3 లైన్ విప్ని ఇటు బీజేపీ, కాంగ్రెస్ అలాగే టీడీపీలు జారీ చేశాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా లేని పార్టీలు కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ 4 లోక్సభ ఎంపీలు ఉన్నారు లోక్సభలో. సో వాళ్ళు ఇటు రాజ్నాథ్ సింగ్, వైవి సుబ్బారెడ్డికి కాల్ చేసినట్లుగా తెలుస్తుంది. సో మా మద్దతు మీకు ఉంటుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో వైఎస్ఆర్సీపీ ఓం బిర్లాకి ఓటు వేయబోతున్నారు. అలాగే శిరోమణి అకాలీదళ్ గతంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉంది. ప్రస్తుతం ఒక ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఇటు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే బీజేడీకి సంబంధించిన ఎంపీలు కూడా ఇటు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా 233 సంఖ్యాబలంతో ఇటు ఇండియా కూటమి ఉంది. అలాగే 293 సంఖ్యాబలంతో ఎన్డీఏ కూటమి ఉంది. అలాగే ఇతర పక్షాలను కలుపుకుంటే కనుక సో 300 పై మార్కుతో ఇటు స్పీకర్గా ఓం బిర్లా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ విధానం ద్వారానే గతంలో ఎలక్షన్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఏ విధానంలో, నూతన పార్లమెంట్ భవనం కాబట్టి సో ఇప్పుడు ఏ విధానంలో ఎన్నిక జరుగుతారనేది పార్లమెంట్ ప్రారంభమైన తర్వాత
స్పష్టత రాబోతోంది. సీక్రెట్ బ్యాలెట్ విధానమా లేక ముజువాని ఓటా లేక ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమా అనేది 11 గంటలకి సభ ప్రారంభమైన తర్వాత కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ ఒక తీర్మానాన్ని సభ ముందు ఉంచబోతున్నారు. ఆ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ బలపరచబోతున్నారు. సో ఒకవేళ ముజువాని ఓటుతో అయితే కనుక ఇటు ఈ ఉదయం సమయంలోనే స్పీకర్ ఎన్నిక కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే స్పీకర్కి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి స్పీకర్ ఎన్నికైన వ్యక్తిని అభినందిస్తూ ఈరోజు మొత్తం చర్చ అనేది సాగుతుంది. ఇక రేపు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి కూడా రాష్ట్రపతి ప్రసంగం అనేది ఉండబోతోంది. సో స్పీకర్ ఎన్నిక చాలా ఉత్కంఠభరితంగా ముఖ్యంగా ఉండబోతోంది. ఎందుకంటే ఇటు గతంలో ఓం బిర్లా ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు అనేక మందిని 115 మందిని పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఆయన సస్పెండ్ చేసిన సందర్భం కూడా ఉంది. స్పీకర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని విపక్షాలు ఆందోళన కూడా చేసిన పరిస్థితి కాబట్టి సో ఈసారి మళ్ళీ అదే అభ్యర్థిని ఓం బిర్లానే మళ్ళీ స్పీకర్గా ఎంపిక చేశారు కాబట్టి సో కొడికొండల సురేష్కి ఎన్ని ఓట్లు వస్తాయి, అలాగే ఎన్డీఏ పక్షాలన్నిటి కూడా ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్కి రావాలని చెప్పారు కాబట్టి సో గెలిచే అవకాశాలు అయితే ఓం బిర్లాకే ఉన్నాయి. కానీ 48 ఏళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నిక కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. గోపి, బరిలో ఉన్న ఇండియా కూటమి అభ్యర్థి సురేష్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి? కొడికొండల సురేష్ కేరళ నుంచి ముఖ్యంగా ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 8 టర్మ్స్ ఎంపీగా అత్యంత సీనియర్ మోస్ట్ ఎంపీగా ఆయన ఉన్నారు. ముఖ్యంగా స్పీకర్ ఎన్నికకి ముఖ్యంగా పోటీ చేయడానికి ఉండే అర్హతల్లో అత్యంత సీనియారిటీ అలాగే అనుభవం కలిగిన వ్యక్తికి అలాగే నిష్పాక్షికంగా ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి సో పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తెలిసిన వ్యక్తి అయితే స్పీకర్ పదవికి ఎంపిక చేయడం జరుగుతుంది. సో కొడికొండల సురేష్కి పొట్టం స్పీకర్గానే అవకాశం కల్పించలేదు అధికార పక్షం, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేశారు. ఆయన సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా ఇటు భర్తృహరి మెహతాబ్కి ఇచ్చారు అని చెప్పి కూడా విమర్శలు చేశారు. అయితే కొడికొండల సురేష్ మధ్యలో 2 సార్లు ఓడిపోయారు. సో ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆయన పొట్టం స్పీకర్గా ఎంపిక చేయలేదని చెప్పారు. సో కొడికొండల సురేష్ ప్రస్తుతం కేరళ కాంగ్రెస్ పీసీసీగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎంపీ. సో కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ఇటు చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజ్నాథ్ సింగ్ స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఖర్గేకి ఫోన్ చేశారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇటు ప్రతిపక్షం అడగడం జరిగింది. ఇది పార్లమెంట్ సాంప్రదాయంగా వస్తుంది. అధికార పక్షం స్పీకర్ హోదాలో ఉంటే ప్రతిపక్షం ఇటు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటూ వచ్చేది. యూపీఏ 1 యూపీఏ 2లో కూడా బీజేపీ 2 టర్మ్స్ ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ని తీసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ని ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధంగా లేకపోవడంతో తమ మద్దతుని ఇవ్వడం లేదు. అలాగే తాము కూడా అభ్యర్థిని బరిలో ఉంచుతున్నాం, కావాల్సిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా మేము పోటీ ఇస్తున్న ఒక బలమైన ప్రతిపక్షం ఇప్పుడు పార్లమెంట్లో ఉంది కాబట్టి సో అందుకే కొడికొండల సురేష్ని అత్యంత సీనియర్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన్ని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బరిలో దించడం జరిగింది. మిగతా ఏ పార్టీలో కూడా 8 టర్మ్స్ ఎంపీ లేరు కాబట్టి కొడికొండల సురేష్ని ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థిగా బరిలో దించడం జరిగింది. ఇటు ఓం బిర్లా 3 టైమ్స్ ఎంపీ, కోటా రాజస్థాన్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోటా నియోజకవర్గం నుంచి ఆయన గత 17వ లోక్సభకు సంబంధించి పూర్తి స్థాయి లోక్సభ స్పీకర్గా పనిచేశారు. ఆయన హయాంలో డిప్యూటీ స్పీకర్ ఎవరిని కూడా బీజేపీ నియమించలేదు. ఎందుకంటే గత టైంలో 303 స్థానాలు బీజేపీ సాధించుకుంది కాబట్టి డిప్యూటీ స్పీకర్ అంశంపైనే దృష్టి సారించలేదు. సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్కి సంబంధించి స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ స్పీకర్ విడుదల చేయడం జరుగుతుంది. సో ఎన్డీఏ అభ్యర్థి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే కనుక ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జేడీయూకి ఇటు డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఈరోజు పార్లమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇటు ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా పేరును ప్రతిపాదించడం జరుగుతుంది. అనంతరం దాన్ని బలపరుస్తూ రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర మంత్రివర్గాన్ని కూడా ఇటు పార్లమెంట్కి ప్రధాని మోడీ పరిచయం చేయబోతున్నారు. సో ఈ మధ్యాహ్నానికల్లా కూడా స్పీకర్ ఎన్నిక ప్రక్రియ అనేది పూర్తి కాబోతోంది. బలరాం, థ్యాంక్ యూ గోపి.